పెద్దలపై ఉన్న కోపాలు పిల్లలకు శాపాలుగా మారుతున్నాయి. భార్య వదిలేసి వెళ్లిపోవడానికి పక్కింటి కుటుంబమే కారణమని కక్ష పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లిపై ఉన్న కోపాన్ని బిడ్డపై చూపించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలా దూరి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి పాశవికంగా హత్య చేసి చెట్ల పొదల్లో పాడేశాడు. ఆ దుర్మార్గుడి కక్షకు అభం శుభం తెలియని చిన్నారి బలయ్యాడు. అనంతపురం అరుణోదయ కాలనీలో గోవిందహరి, నాగవేణి దంపతులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, కుమార్తెతో హాయిగా జీవిస్తున్నారు. వారి ఇంటి పక్కనే ఆటో డ్రైవర్ గుండె పెన్నయ్య అద్దెకు ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన పెన్నయ్య రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు. అతని బాధలు భరించలేక కుమార్తెలను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత సావిత్రి అనే మహిళతో పెన్నయ్య సహజీవనం చేస్తున్నాడు. ఏమాత్రం బుద్ధి మార్చుకోని పెన్నయ్య రెండో భార్యను సైతం అదే విధంగా చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో ఆమె పక్కింట్లో ఉండే నాగవేణికి తన గోడు వెళ్లబోసుకునేది. వీరిద్దరూ మాట్లాడుకోవడం పెన్నయ్య పలుమార్లు చూశాడు. కొన్ని రోజులకు సావిత్రి కూడా పెన్నయ్యను వదిలేసి వెళ్లిపోయింది. దీనికి పక్కింట్లో ఉన్న నాగవేణి కారణమని పెన్నయ్య కక్ష పెంచుకున్నాడు. తన కుటుంబంలో చిచ్చుపెట్టిన నాగవేణి కుటుంబంలోనూ అగ్గి రాజేయాలని పెన్నయ్య భావించాడు. వాళ్ల ఇంట్లో సంతోషాన్ని దూరం చెయ్యాలని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాగవేణి 5 ఏళ్ల కుమారుడిని తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. చీకటి పడ్డంతో చిన్నారి నిద్రపోగా ఇంట్లో పడుకోబెట్టి భార్యాభర్తలిద్దరూ టిఫిన్ కోసం బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పెన్నయ్య గోడ దూకి నాగవేణి ఇంట్లోకి దూరాడు. నిద్రిస్తున్న చిన్నారిని సంచిలో వేసుకుని అక్కడ్నుంచి ఉడాయించాడు. ఇంటికి వచ్చిన దంపతులకు చిన్నారి కనిపించకపోవడంతో నాయనమ్మ వద్దకు వెళ్లి ఉంటాడని భావించారు. తెల్లారి అక్కడికి వెళ్లి చూడగా సుశాంత్ కనిపించలేదు. సుశాంత్ను తీసుకెళ్లిన పెన్నయ్య నగర శివారులోని రాజీవ్ నగర్ దోబీఘాట్ వద్దకు వెళ్లేసరికి చిన్నారి నిద్ర మేల్కొని ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడే సుశాంత్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అదే సంచిలో మృతదేహం పెట్టి కంప చెట్లలో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పెన్నయ్యపై అనుమానం ఉందని చెప్పారు. నా కాడే ఉంటాడు. రోజుసేపు నేను అన్నాకంటే మమ్మ కాడికి పోతావా అంటాడు సార్. నా బిడ్డకి ఎంత టార్చర్ చూపించి చంపినాడో సార్ వాడు. నా బిడ్డకి నడుములించేసినాడంట, చేతులు కోసినాడు, నా బిడ్డని గుద్ది గుద్ది చంపినాడు సార్ వాడు. వాడు అసలు బ్రతకడానికే వీల్లేదు. వాడు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయితే కావాలా. అంతవరకు నాకైతే మనశ్శాంతి ఉండదు సార్. నా కొడుకుని తీసుకొస్తారు అని చెప్పేసి నేను అనుకోనే ఉన్నా సార్. ఇట్లా లాస్ట్ కి ఆడపడంతా బాగా ఎదగచ్చినాడు సార్. నా కొడుకు సాకల మూట తీసినాడు సార్. వాడి చేతులు ఇరగనని వాడికి నేను కూడు పెట్టినా సార్. కానీ వాడు నేను కూడు పెట్టిన చేతులకి నా చేతులు ఇచ్చేసినాడు సార్. నా బిడ్డ నాకు లేకుండా చేసినాడు సార్. అతను సంచలు వేసుకొని పిల్లల్ని టార్చర్ పెట్టించి మూతి కొట్టి ఆడ తొక్కే మంచి పొనబెట్టి అని చేసినాడు పిల్లల్ని. తర్వాత మళ్ళీ అతను పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు అంతా ఎతికిన తర్వాత మళ్ళీ పిలుచుకొని చూపెడితే అప్పుడు బయటికి తీసినాడు అతను. వాడు పరిగెడతాంటే పోలీసులు పట్టుకొని స్టేషన్ పిలుచుకోపోయినారు పిల్లల్ని. ఆటో డ్రైవర్ పెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నాగవేణిపై ఉన్న కోపంతో చిన్నారిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. శనివారం నా దగ్గర పనుకున్నాడు కదా నైట్ పూట అని ఆమె అనుకునింది. ఆమె దగ్గర ఉన్నాడని నేను అనుకున్నాను. శనివారం ఆదివారం నా పొద్దు 10కి ఎంతకంతే పిల్లోడిని చూసినాము. పిల్లోడు లేడు 10. ఇంకా మేము పిల్లోడు లేడని చెప్పి వెంటనే స్టేషన్కి పోయినాము. స్టేషన్కి పోయి అక్కడ సార్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు వచ్చి చూసినారు. నా మనోడు ఎప్పటికి దొరుకుతాడులే పానంతో ఉన్నాడు కదా అని అనుకునే మేము అనుకున్నాము. ఈరోజు మాకు చంపేసి ఆడేసేసి మాకు ఇంత కోత పెట్టి ఏ తల్లిదండ్రులకు ఇంత కోత పెట్టకూడదు స్వామి.
బిడ్డల గురించి ఇంత ఏ తల్లిదండ్రులకు కానీ పెట్టాం. మేము ఎంత బాధపడుతున్నాం అంతగా వాళ్ళకి కూడా బాధ కలగకూడదు. చర్య తీసుకొని వాడికి ఇంకోటి చేసేట్టుగా మీరు చెయ్యాలి. మేము కోరుకుంటున్నది అదే. మేము ఈ విధంగా చేసి ఈ విధంగా కొట్టి ఈ విధంగా చేతులు కోసినాడు సార్. చేతులు కోసినాడు, నోటికి బట్ట పెట్టి ముఖమంతా కాచులు పెట్టి కొట్టి కోసేసినాడు సార్. కడుపు అంతా కొట్టేసినాడు సార్. అసలు ఇక్కడ అయిపోయి ఊరికి పడతారు సార్. అయిపో అంటే ఇక్కడ ఊరికి పడతారు. ఎక్కువ సైకో సార్, సైకో మనిషి. నిజం అంటే అయిపోయి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. దానివల్ల చంపాలి సార్. మాకు వదిలేదు సార్ ఒక 10 నిమిషాలు. ఏం చేయాలి సార్? బాధ. తప్పిపోయిన బాలుడు 4 సంవత్సరాల వయసే కాబట్టి ఏ విధంగా అయినా బాలుని సెక్యూర్ చేయాలి, ప్రాణాలతో బతికించుకుని తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడడం జరిగింది. ఆ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఉండే పిన్నయ్య అనే 48 సంవత్సరాల గల వ్యక్తి బాలుని అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో నుంచి తీసుకుపోయి బయటికి గొంతు నులిమి చంపి ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి నడిమొంక ప్రాంతంలో పడేసినట్లుగా తెలిపినాడు. ఇది ఒక దురదృష్ట సంఘటనగా బాలుని శవంగా తీసుకురావడం జరిగింది. మద్యానికి బానిసై బంగారం లాంటి కుటుంబాన్ని దూరం చేసుకోవడమే గాక తనను నమ్ముకుని వచ్చిన మరో మహిళను సైతం తన్ని తరిమేసిన పెన్నయ్య ఏ పాపం ఎరుగని పక్కింటి కుటుంబంపై పగబట్టాడు. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. తన బుద్ధి మార్చుకోకుండా ఇతరులపై కక్షగట్టి రాక్షసుడిగా మారాడు.